బీటెక్ చదివిన ప్రతివాడు క్యాంపస్ డ్రైవ్లో జాబ్ కొట్టామా, మంచి జీతంతో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తున్నామా అని ఆలోచిస్తారు. కానీ ఆ సాఫ్ట్వేర్ జాబ్స్ అందరికీ వస్తాయా అంటే అది అనుమానమే. అందుకే ప్రస్తుతం మన దేశంలో ఎందరో గ్రాడ్యుయేట్స్ ఉపాధి లేక వెలువెల్లాడుతున్నారు. కానీ ఒకరు మనకి పనిచ్చే వరకు ఎందుకు, మనమే ఉపాధి కల్పించుకుందామని ముందడుగు వేస్తున్నారు కొందరు గ్రాడ్యుయేట్స్. ఈ అమ్మాయి చదివింది బీటెక్, అమ్మేది పానీపూరీలు. పైగా రాయల్ ఎన్ఫీల్డ్ పై దూసుకొచ్చి మరీ పానీపూరీలు అమ్మితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది అనేలా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన అమ్మాయి రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతూ వచ్చి పానీపూరీలు అమ్ముతుంటే మరి ఇంకెంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా. పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు. అటువంటి పానీపూరిని ఓ అందమైన యువతి అమ్మితే, పైగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై దర్జాగా వచ్చి పానీపూరీలు అమ్మితే అది వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్ పానీపూరి వాలీగా పేరొందారు. రాయల్ ఎన్ఫీల్డ్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై తాప్సీ పానీపూరీలను అమ్ముతున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కంటే పానీపూరి వ్యాపారం చేయడమే ఇష్టంగా చేసుకున్నారామె. ఢిల్లీలోని తిలక్ నగర్లో తాప్సీ పానీపూరీలు అమ్ముతున్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తాప్సీ చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పానీలో పూరీని ముంచి ఇస్తున్న తాప్సీ పానీపూరీలకు జనాలు ఫిదా అయిపోతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ పానీపూరి వాలీపై వ్యూస్ వాన కురిపిస్తున్నారు. చదువు పూర్తయ్యాక పానీపూరీలు ఎందుకు అమ్ముతున్నావని చాలామంది తనను అడిగేవారని, ఓ మహిళ వీధిలో ఉండడం సురక్షితం కాదని కొందరు తనను ఇంటికి వెళ్లమని కూడా సలహా ఇచ్చారని కూడా తాప్సీ ఉపాధ్యాయ్ ఆ వీడియోలో చెప్పింది. తాప్సీ బీటెక్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ని అందించడమే ఆమె లక్ష్యం. ఈ స్టాల్లో ఆమె మైదా లేకుండా పానీపూరీలు, ప్లాస్టిక్ కప్స్కి బదులు ఆకులతో చేసిన కప్స్, అలాగే పూరీలో పోసే చట్నీల కోసం ఖర్జూరాలు వాడుతోంది. పానీ కోసం ప్రత్యేకంగా చేతితో దంచిన మసాలాలు వేసి చేస్తోందట తాప్సీ. ఆమె తన స్టాల్కి మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్లను జోడించి వాటిని ఆరోగ్యవంతంగా మార్చాలని కోరుకుంటోంది. తన స్టాల్లో ఫుడ్ ఆరోగ్యంగా ఉండడంతో పాటు రుచిగా ఉండడంతో ఈ బిజినెస్ లక్షల్లో సాగుతోందని వెల్లడించింది. బీటెక్ పానీపూరి వాలీ పేరుతో ఈమె ఒక ఇన్స్టా పేజీని కూడా స్టార్ట్ చేసి అందులో కస్టమర్స్ రివ్యూస్ కూడా ఇస్తోంది తాప్సీ. ఇప్పుడు ఇది మన స్టేట్స్కి కూడా పాకేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి చెందిన రాపర్తి రామకృష్ణ, మనోజ్ బీటెక్ వాలా అనే ఓ పానీపూరి స్టాల్ పెట్టి బిజినెస్ ప్రారంభించారు. సొంత ఊరిలోనే తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఏదో ఒక పని చేసుకోవాలని ఆలోచించారు. ఏదో నోరు తిరగని పేరు పెట్టడం కన్నా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న తాము చదివిన బీటెక్ పేరు పెడితే క్రేజీగా ఉంటుంది కదా అనుకున్నారు. అందరికీ సులభంగా, ముఖ్యంగా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసేందుకు బీటెక్ వాలా అని పేరు పెట్టి పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేశారు. పెట్టుబడి పెట్టేందుకు వారిద్దరి దగ్గర డబ్బులు లేకపోతే వారి దగ్గరున్న స్టైపెండ్ కొంత మొత్తంలో ఇంటి దగ్గర తల్లిదండ్రుల వద్ద తీసుకుని 1,50,000 రూపాయలతో మొదటి పెట్టుబడి పెట్టి ప్రారంభించారు. పట్టుమని కొద్ది నెలలు కాకముందే సమష్టిగా లాభాలు ఆర్జిస్తున్నారు. వీరి వద్ద పుదీనా, జీరా, వెల్లుల్లి, ఇంగువ, స్వీట్ పానీపూరి నగరవాసులకు అందిస్తూ అతి తక్కువ రోజుల్లోనే ఫేమస్ అయ్యారు. పూణేలో ఒకసారి ఇలానే డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్న పానీపూరిని చూశానని, దాన్ని మన సౌత్ ఇండియన్స్కు నచ్చేలా కొన్ని మార్పులు చేర్పులు చేశామంటున్నాడు రామకృష్ణ. ఈ ఫ్లేవర్స్ జనాలకు బాగా నచ్చుతాయని, తమకు డైలీ కస్టమర్స్ కూడా ఉన్నారంటున్నారు. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్లలో పానీపూరి ఒకటి. పానీపూరి అంటే ఇష్టపడిన వారు చాలా తక్కువుంటారు. ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలిచే ఈ పానీపూరిని రోడ్డు మీద బండి దగ్గర తింటే ఆ రుచే వేరు. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినేది పానీపూరి. హైదరాబాద్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్లో పానీపూరి వాళ్లు ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ బిజినెస్తో ఎంత లాభమో. దీన్ని గ్రహించిన ఈ యువ కిరణాలు పానీపూరి ఏర్పాటు చేసి నగరవాసులకు మంచి రుచికరమైన ఈవినింగ్ స్నాక్స్ అందిస్తున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన మసాలాలు, ఎటువంటి రంగులు లేని పానీపూరి ఏర్పాటు చేశారు. నగరవాసులకు, స్టూడెంట్స్కి రుచికరమైన పానీపూరి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే గుర్తింపు తెచ్చుకున్నారు. లక్షలాది రూపాయలకు వ్యాపారాన్ని విస్తరింపజేశారు. వైజాగ్లో పెట్టిన మొట్టమొదటి స్టాల్ విజయవంతం అవడంతో ప్రతి జిల్లాకు తమ బ్రాండ్ను విస్తరింపజేసే దిశగా యువకులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద పార్టీలకు పానీపూరీలను సప్లై చేస్తున్నారు.
సాఫ్ట్వేర్ జీతాల కన్నా ఈ పానీపూరి బండికే ఎక్కువ డబ్బులొస్తున్నాయంటున్నాడు రామకృష్ణ. ఎవరైనా వ్యాపారం పెట్టాలనుకుంటే తమ బ్రాండ్ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మొత్తానికి ఇప్పటి యూత్ రూటే వేరు. ఉద్యోగాల కోసం అరువులు చాచకుండా వీళ్లే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఆలోచిస్తున్నారు. గ్రేట్.